ఐరన్ న్యూస్కు స్వాగతం. నా పేరు సంజయ్. కొండపల్లి బాలమందిరాలు మనం నిత్యం పిలుచుకునే అంగన్వాడీ కేంద్రాలు, మాతా శిశు ఆరోగ్య కేంద్రాలు, అలానే బాలింతలకు, గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందించే అక్షయ పాత్రలు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ అంగన్వాడీ కేంద్రాలు. ఇప్పుడు ఈ రోజు మనం చర్చించే అంశం ఏంటంటే అంగన్వాడీ కేంద్రం నేలకొండపల్లి. ఈ నేలకొండపల్లి ఎస్సీబీసీ కాలనీలో గల అంగన్వాడీ కేంద్రం నిర్మించి సుమారు 28 సంవత్సరాలు అవుతుంది. ఈ 28 సంవత్సరాల నుంచి ఆ భవనానికి, ఆ కేంద్రానికి కరెంటు లేదు. ఇప్పటి వరకు కూడా దానికి కరెంటు లేదు. మౌలిక సదుపాయాలు కూడా కల్పించే పరిస్థితుల్లో అధికారులు లేరు, రాజకీయ నాయకులు లేరు. నేలకొండపల్లి ఎస్సీబీసీ కాలనీ, అందులో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో సుమారు 20 నుంచి 25 ప్రీ స్కూల్ విద్యార్థులు ఉన్నారు. పాఠశాలకు ధీటుగా, అంటే ప్రైవేట్ పాఠశాలలో ప్లే స్కూల్కి ధీటుగా ఈ అంగన్వాడీ కేంద్రం కనిపిస్తుంది. కానీ ఈ అంగన్వాడీ కేంద్రంలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు రాజకీయ నాయకులు ఫెయిల్ అయ్యారని, అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ నాయకులకు అసలు సమస్యలే పట్టవు. నేలకొండపల్లి మండల కేంద్రంలోనే ఈ పరిస్థితి ఉంటే గ్రామాల్లో ఎలాంటి పరిస్థితి ఉందో మనం గమనించాలి. సురక్షిత మంచినీరు లేదు. వర్షం పడ్డదంటే పైకప్పు నుంచి నీళ్లు కారటమే కాక అప్పుడప్పుడు పెచ్చులు కూడా ఊడి కింద పడుతున్నాయి. అదే పెచ్చులు కనుక విద్యార్థుల మీద పడితే, ఏదైనా ప్రమాదం జరిగితే ఆ తల్లిదండ్రులకి మేమేం చెప్పాలి అని అక్కడ టీచర్స్ వాపోతున్నారు. మంచిగా ఎండ కొట్టిందంటే చిన్నపిల్లలు అవకపోతే కూర్చునే పరిస్థితి లేదు. వర్షం వచ్చినా కానీ ఎండ వచ్చినా కానీ ఆ పిల్లలు అనేది అక్కడ కూర్చునే పరిస్థితి లేకుండా పోతుంది. మధ్యలోనే ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఆ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు. ప్రాథమిక సదుపాయాలు అంటే టాయిలెట్స్ కూడా సరిగ్గా లేవు. ఆ టీచర్స్కి అయితే, ఆ టీచర్ కానీ ఆ వర్కర్స్ కూడా టాయిలెట్స్ అనేవి లేవు. వంట పరిస్థితికి వస్తే కిచెన్ రూమ్ ఉంటుందండి. ఆ కిచెన్ రూమ్కి కిటికీలు కూడా సరిగ్గా ఉండవు. పెద్ద వర్షం పడ్డదంటే ఆ జలం నుంచి వర్షపు నీరు కిటికీలోంచి బయటకు వచ్చేసి ఆ వంట చేయటానికి కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. వాటికి పట్టాలు కట్టి మరి వంట చేసి టైంకి పౌష్టికాహారాన్ని అందించే పరిస్థితుల్లో ఉంది. ఆ స్కూల్కి కావాల్సిన గేట్లను తన సొంత ఖర్చులతో కట్టించారు. స్థానికులు ఒక అతన్ని స్పందించి తన సొంత ఖర్చులతో స్కూల్కి గేట్లను కట్టించి ఇచ్చారు. స్థానికులు, నాయకులు, అధికారులు కలిసి ఈ అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తే బాగుంటుందని ఐరన్ న్యూస్ ఛానల్ ఈ సమస్యను మీ ముందుకు తీసుకొచ్చింది. అధికారులు స్పందించి దానికి వెంటనే కరెంటు పెట్టించటం, చిన్న మరమ్మతులు చేయించటం, దాతలు ఎవరైనా స్పందించి ఆ స్కూల్ కావాల్సిన ఫ్యాను, ట్యూబ్ లైట్ లాంటివి చిన్నవి దాతలు స్పందించి చిన్న అవసరాలు తీరిస్తే బాగుంటుందని, పిల్లలు చదువుకోవటానికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలి. టీచర్లు ఈ సమస్యని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు వాళ్ళ పై అధికారులకు దృష్టికి తీసుకెళ్లారట. కానీ ఇంతవరకు సత్ఫలితం అనేది కలగలేదు. దీనికి కారణం అధికారుల నిర్లక్ష్యమా, రాజకీయ నాయకుల నిర్లక్ష్యమో మనకు తెలియదు. కానీ అంగన్వాడీ స్కూల్ మాత్రం బాగుపడాలి. గ్రామ పెద్దలు స్పందించి అధికారులతో మాట్లాడి ఈ అంగన్వాడీ స్కూల్ మరమ్మతులు చేయించే బాధ్యత తీసుకోవాలని ఐరన్ న్యూస్ మిమ్మల్ని కోరుకుంటుంది. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. మాది తిరుమలైపాలెం ప్రాజెక్టు, నేలకొండపల్లి మండలము, సింగారెడ్డిపాలెం అంగన్వాడీ సెంటర్ అండి. ఇక్కడ మాకు 3 to 6 పిల్లలు ప్రీ స్కూల్ వాళ్ళు 25 నుంచి 20 వరకు మధ్యలో వస్తుంటారండి ప్రతిరోజు కూడా. కానీ కరెంటు లేకపోవటం వల్ల నా పేరెంట్స్ పిల్లల్ని పంపడానికి అసలు ఇష్టపడటం లేదు. మధ్యాహ్నం నుంచి తీసుకెళ్తామంటున్నారు. ఇప్పుడు 26 సంవత్సరాలండి మాకు బిల్డింగ్స్ కట్టి, అయినా కూడా ఇంతవరకు కరెంటు లేదు. వాటర్ సదుపాయాలు సరిగ్గా లేవు. లెట్రిన్ బాత్రూమ్స్ అసలు లేవు. టీచర్స్కి అయితే ఇంకా అసలే లేవు. పిల్లలకు బేబీ లెట్రిన్ అవి కట్టారు, బేబీ టాయిలెట్స్ కట్టారండి. టీచర్స్కి అవి లేవు. మేము 1 కిలోమీటర్ ఉంటుందండి మా ఇల్లు. చాలా ఇబ్బంది అవుతున్నది. మరియు 26 సంవత్సరాలు కాబట్టి బిల్డింగ్ మొత్తం పాతబడి కురుస్తూ ఉంది. బాగా పెచ్చులు ఊడిపోతున్నాయి. పిల్లల మీద ఎక్కడ పెచ్చులు పడతాయో, వర్షం వచ్చినప్పుడు ఎక్కడ కూర్చోబెట్టాలో కూడా మాకు అర్థం కావట్లేదండి. అంతమంది పిల్లల్ని మేము సూపర్వైజర్కు, సిడిఓ దృష్టికి తీసుకెళ్ళామండి. వాళ్ళు కూడా మేము పైకి పంపిస్తున్నాం అంటున్నారు. కానీ ఎలాంటి
ఇన్ఫర్మేషన్ ఇంతవరకు రాలేదు. ఎవరు దీని గురించి పట్టించుకోవట్లేదండి. అందుకే చాలా కష్టంగా ఉన్నది. ఫ్రీ స్కూల్ కానీ స్కూల్ రన్నింగ్ చేయటం వానాకాలం చాలా ఇబ్బంది ఉంది. కరెంట్ ఒకటి, బాత్రూమ్స్ ఒకటి, ఇది పెచ్చులు అవి కొంచెం క్లియర్ చేయించితే బాగుంటుంది అని మేము కోరుకుంటున్నామండి. ఓకే. హాయ్ అండి, నా పేరు ఇందు. నేను మా పిల్లల్ని ఇక్కడ బడికి పంపిస్తున్నాము 1 మంత్ నుంచి. ఇక్కడ కరెంటు లేదు, ఫ్యాన్ లేవు. నేను మధ్యాహ్నం వచ్చి ఇంటికి తీసుకెళ్తున్నాను. బాత్రూమ్స్ కూడా సరిగా లేవు. పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు. కొంచెం మీరే హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.